హాయ్ అండి, అందరికీ నమస్తే. జియో నంబర్స్ 3 మీద సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఏంటి అనేది వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. సుప్రీంకోర్టు 5 న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనము ఏప్రిల్ 22, 2020న ఇచ్చిన చారిత్రాత్మక తీర్పులో ముఖ్యమైన అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాం. సుప్రీంకోర్టు కొన్ని ముఖ్యమైన అంశాలు పరిగణలో తీసుకొని ఈ జియో ఎంఎస్ నెంబర్ 3ని క్యాన్సిల్ చేసింది. ఒకటి, 50% రిజర్వేషన్ పరిమితి ఉల్లంఘించిందని చెప్పి కన్సిడర్ చేసుకొని జియో ఎంఎస్ నెంబర్ 3ని క్యాన్సిల్ చేసింది. ఇక్కడ ఏమవుతుందంటే 100% రిజర్వేషన్ అనేది విరుద్ధంగా ఉందని చెప్పి జియో నెంబర్స్ 3ని క్యాన్సిల్ చేసింది. ఇది ఎలా తీసుకుందంటే ఇది సమానత్వ సూత్రానికి పూర్తిగా వ్యతిరేకమని కోర్టు స్పష్టం చేసిందంట. మెయిన్ మనకి ఏజెన్సీ ప్రాంతాలు గుర్తించినప్పుడే మనకి ఒక 90-100% అనేది గిరిజనులు ఉన్నారు. గిరిజనులకే సంబంధించినటువంటి ఐటీడీఏస్ ఉన్నాయి. ఐటీడీఏ పరిధిలో ఉన్నటువంటి స్కూల్స్నే 100% టీచర్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము అని చెప్పి జియో ఇచ్చింది. మరి ఆ పాయింట్స్ని కన్సిడర్ చేసుకోవాలి కదా, ఇక్కడ చేసుకోలేదు. ఇక్కడ 50% కంటే పరిమితి దాటిందనే ఒక విషయం మాత్రమే తీసుకున్నారు తప్ప ఏజెన్సీ ప్రాంతాల్లో 50% కంటే ఉంటారా, 90-80% కంటే ఎక్కువే ఉంటారు కదా మనకి, అది మాత్రం కన్సిడర్ చేసుకోలేదు. అలానే ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది అని చెప్పి మళ్ళీ ఇంకొక పాయింట్ని తీసుకున్నారు. అంటే ఇక్కడ ప్రాథమిక హక్కు అంటే ఏంటి, సమానత్వ హక్కు. ఇక్కడ ఆర్టికల్ 14 ప్రకారము ఏజెన్సీ ప్రాంతాల్లో తరతరాలుగా నివసిస్తున్న గిరిజనేతరులు, ఇక్కడ చూడండి గిరిజనేతరులు అంటే ఇప్పుడు ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంతమంది ఉంటారండి, 10-20% ఉంటారు. ఏజెన్సీ ప్రాంతాల్లో సమానత్వ హక్కు వాళ్ళకి రాలేదని చెప్పి ఆ పాయింట్ని కూడా కన్సిడర్ చేసింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ రకంగా కూడా మనకి ఇక్కడ అన్యాయం జరిగింది. నెక్స్ట్, గవర్నర్ అధికారాల పరిమితి. అంటే భారత రాజ్యాంగంలోని 5వ షెడ్యూల్ క్రింద గవర్నర్కు ఏజెన్సీ ప్రాంతాల్లో పార్లమెంటు లేదా అసెంబ్లీ చేసిన చట్టాలను వర్తింపజేసి అందించిన ప్రాథమిక హక్కులకు రద్దు చేయలేరు లేదా ఉల్లంఘించలేరు. ఈ 3 అనేది మెయిన్ పాయింట్స్గా కన్సిడర్ చేసుకొని జియో ఎంఎస్ నెంబర్ 3ని క్యాన్సిల్ చేసింది. అలాగే కొత్త చట్టాన్ని సృష్టించలేరంట గవర్నర్, తెలిసిందే కదా. అంటే రాష్ట్రపతి సంప్రదింపులు జరపాలి లేదా రాష్ట్రపతికైనా సిఫారసు చేయాలి. అలాగే ఆ ఒక్క పాయింట్ బేస్ చేసుకొని దాన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనము సుప్రీంకోర్టు అనేది ఖచ్చితంగా ఆశ్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే అది సుప్రీంకోర్టు క్యాన్సిల్ చేసింది కాబట్టి జియో ఎంఎస్ నెంబర్ 3 మీద మనం సుప్రీంకోర్టు ఆశ్రయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో కేవలం మోటివేషనల్ పర్పస్ మాత్రమే, అలాగే ఇన్ఫర్మేషన్ పర్పస్ మాత్రమే. ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే 50% కంటే రిజర్వేషన్ ఉల్లంఘన జరిగింది అనేది ఒకటి సుప్రీంకోర్టు కన్సిడర్ చేసింది. ప్రాథమిక హక్కుల ఉల్లంఘన జరిగింది అనేది రెండోది కన్సిడర్ చేసింది. అలాగే గవర్నర్ అధికారాల పరిమితిని కూడా పరిమితమైన శాసన అధికారాలు ఉంటాయి అనేది కూడా ఈ ముఖ్యమైన అంశంగా చెప్పడం జరిగింది. ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందన్న ఒక విషయాన్ని నేను వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఇక్కడ 50% కంటే రిజర్వేషన్ల పరిమితి ఉల్లంఘన జరిగింది అని అంటుంది. ఇక్కడ మనం రైజ్ చేయాల్సిన వాయిస్ ఏంటంటే ఎస్టీ ఏరియాలో అంటే ఏజెన్సీ షెడ్యూల్ ఏరియాలో 50% కంటే ఉంటారా, 80-90 కంటే ఉంటారు కదా. సో ఇక్కడ మన పాపులేషన్ దృష్టిలో పెట్టుకునైనా ఒక 80-90% ఎస్టీకి ఇస్తూ రిమైనింగ్ ఒక 10-15% అదర్ క్యాస్ట్లు ఇస్తూ. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఉంచండి. ఏ వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి. నమస్కారం. మా ట్రైబల్ యాక్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను లైక్ చేయండి మరియు షేర్ చేయండి.